ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనతో పాటు అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని బోయవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జలంధరాచారి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సింగం లక్ష్మి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పాఠశాలల ప్రారంభం సందర్భంగా బుధవారం స్థానిక బోయవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేశారు. అలాగే జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడియుడు పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జలంధరాచారి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సింగం లక్ష్మి మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనలో భాగంగా బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంతో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. పిల్లలందరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీసి స్వేచ్ఛాయుత వాతావరణంలో నాణ్యమైన విద్య అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనతో పాటు అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరి బడి బయట ఉన్న పిల్లలకు బడిబాట ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది 6వ తారీఖు నుంచి. ఆ కార్యక్రమం మేము రోజు డైలీ కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి మరి మీ పిల్లలు ఏం చదువుతారని అడిగి ఆ పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు చాలా అభివృద్ధి పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి మరి గ్రామస్థాయి మహిళా సమైక్య మరి పట్టణ మహిళా సమైక్య ప్రెసిడెంట్లని మరి కమిటీ చైర్మన్గా నియమించడం చాలా సంతోషకరము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మరి కార్పొరేషన్ పాఠశాల కంటే ధీటుగా ఉండాలని చెప్పేసి పాఠశాల అభివృద్ధి మరి విద్యారంగంలో ముందుంటుంది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు విద్య నేర్చుకోవాలి. పిల్లలు బయట ఉన్న పిల్లలందరూ కూడా విద్య వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడ టీచర్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంది. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మరి ఈ తెలంగాణ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరి మహిళా సమైక్య ప్రెసిడెంట్ నియమించడం చాలా ఆనందంగా ఉంది. యూపీఎస్ బోయవాడ నల్గొండ. ఇక్కడ మన దగ్గర 6వ తారీఖు నుంచి బడిబాట జరుగుతుంది. బడిబాటలో కార్యక్రమం అందరికీ స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రతిరోజు ఏదో కార్యక్రమం పిల్లల దానికి ఎవరెవరు బడి బయట ఉన్నారో ఇంకా స్కూల్లో వెళ్ళని వాళ్ళందరినీ తీసుకురావడానికి రోజు కార్యక్రమాలు జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వం కూడా పిల్లలకు డ్రెస్సెస్ మొదటి రోజే, ఈరోజు ఫస్ట్ రోజు స్కూల్ ఓపెనింగ్ 12వ తారీఖు కాబట్టి ఈరోజు డ్రెస్సెస్ మొదటి రోజే. దాని తర్వాత పిల్లలకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఎన్రోల్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. ఈరోజు అడ్మిషన్స్ కూడా 5 అడ్మిషన్స్ వచ్చినాయి ఫస్ట్ రోజే. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా స్ట్రెంత్ అనేది రాను పెరుగుతుంది. టీచర్స్ యొక్క సఫిషియంట్ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి మా యొక్క స్కూల్లో ఉంటే ఏంటంటే ఏమి ఫీజెస్ ఉండవు, ఏముండవు, ప్రతిదీ ఉచితంగా మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన స్కూల్ అందరికీ పిల్లల్ని మన దగ్గర పంపించాల్సిందే.